ఎస్వీఆర్కే ప్రసాద్ గారు ఎంఎస్ గారి చేత అన్నమాచార్య కీర్తనలను పాడించి దేశవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకురావాలనే సదాలోచనతో మద్రాసు వెళ్లి ఎంఎస్ దంపతులను కలిశారు. దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే ఏదో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాట ఒకటి బయట ఆ సన్నిధి వీధిలో వినపడుతుంది. వినపడంగానే అవునవును, మనం అన్నమాచార్య ప్రాజెక్టు పెట్టి ఇంత చేస్తున్నాం కదా, ఇంతవరకు అన్నమాచార్య ప్రాజెక్టు ఇది తెలుగు వాళ్ళకే పరిమితం అయిపోయింది, ఇది దేశంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వినాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసినటువంటి ఆర్టిస్ట్ చేత కనుక పాడిస్తే బాగుంటుంది, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి ఆర్టిస్ట్ కనుక పాడినట్టయితే చాలా బాగుంటుందన్న ఉద్దేశం వచ్చి తప్పకుండా చేద్దామని మా చైర్మన్ గారు రమేష్ గారితో చెప్పి ఆయన నేను బయలుదేరి మెడ్రాస్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఇంటికి వెళ్ళాం. వెళ్ళేప్పుడు ఒక దేవుడి పటం కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అది తీసుకొని వెళ్తే సదాశివం గారితో ముందు ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఆయన మాట్లాడినప్పుడు అన్నమాచార్య కీర్తనలు చేయాలండి, మేము ఒక 5 పంచరత్నమాలలాగా చేద్దామని అనుకుంటున్నాం, అది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చేస్తే బాగుంటుందంటే ఆయన చాలా సంతోషించి బాగానే ఉంటుంది కానీ ఇది కాదు నాయన అన్న. ఆయన అట్లా చెబుతున్నప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అక్కడికి రావడం, మేము ఇచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో ఆవిడని చూసి ఓహో పెరుమాళ్ళు వచ్చేసారా అని చెప్పి చాలా ఎక్సైటెడ్గా దేవుడే మన ఇంటికి వచ్చి అడిగినప్పుడు మనం లేకపోవడం ఏంటి, తప్పకుండా నేను పాడతాను, ఏమైనా సరే ఎంతైనా సరే ఎంత కష్టమైనా నేను నేర్చుకొని పాడతానని ఆవిడ అంటాం. ఆ సందర్భంగా శ్రీనివాసుడి చిత్రపటాన్ని వారికి బహుకరించారు. ఆ చిత్రపటాన్ని చూస్తూనే ఆవిడ ప్రగాఢ భక్తితో స్వామికి నమస్కరించి, పెరుమాల్ ఎనక్కాగ నీంగలే వంపుతేలా, శ్రీనివాస నాకోసం తమరే వచ్చేశారా అని తమిళ భాషలో పరవశించిపోతూ కొద్ది క్షణాల పాటు ధ్యానంలోకి వెళ్ళిపోయారు. అన్నమయ్య కీర్తనలను దేశ విదేశాలలో ఎంఎస్ గాత్రం ద్వారా టీటీడీ ప్రచారంలోకి తీసుకురాగలిగింది. ఒక మహత్తర గాయనీయమని మహాభక్తురాలి అపూర్వ గానం ఆసేతు హిమాచలం పులకించేలా నిత్యము భగవంతుని భగవద్భక్తులను తరింపచేసిన అపర సంగీత సరస్వతి ధన్యజీవి మన ఎంఎస్ సుబ్బులక్ష్మి. సంగీత సామ్రాజ్ఞిగా కర్ణాటక సంగీత సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన అపూర్వ గాయనీమని శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి. 1997వ సంవత్సరంలో భర్త సదాశివం మృతితో ఎంఎస్ పూర్తిగా కచేరీలను మానివేశారు. గాంధేయవాది రాజాజీ అనుయాయుడు అయిన సదాశివం అనేక ధార్మిక సంస్థలకు ఆర్థిక సహాయం అందించటానికి శ్రీమతి ఎంఎస్ గాత్రాన్ని వినియోగింపచేశారు. సదాశివం కుమార్తె రాధ కూడా మంచి గాయకురాలు. ఎంఎస్ కచేరీలలో రాధ కూడా పాల్గొనేవారు. సంప్రదాయ వేషధారణ, చక్కటి ముఖవర్చస్సు, సుశిక్షిత శాస్త్రీయ సంగీత జ్ఞానం, వీటన్నిటికి తోడు అసమాన స్వీయ ప్రతిభ, భగవద్దత్తమైన గానమాధుర్యం బంగారానికి పరిమళం అబ్బినట్టుగా ఉన్నాయి. తన భక్తిగానంతో భగవంతుని సేవించి ఆ అమృతాన్ని శ్రోతలకు పంచిపెట్టిన అమృత హృదయ శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి. తన సంగీతం ద్వారా రససిద్ధి కల్పిస్తూ అక్షరాల ధన్యత పొందిన అమర గాయని ప్రాతస్మరణీయురాలు మన ఎంఎస్ సుబ్బులక్ష్మి. భారత తొలి ప్రధాని నెహ్రూ
ఆవిడ ముందు నేనెంత, కేవలం ఒక్క ప్రధానమంత్రిని మాత్రమే, ఆవిడ సంగీత సామ్రాజ్ఞి అని కొనియాడారు. ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ సుబ్బులక్ష్మిని సుస్వరలక్ష్మి అని కొనియాడారు. కిషోర్ అమోన్కర్ సప్తస్వరాల తర్వాత సుబ్బులక్ష్మి అష్టమస్వరం అని ప్రశంసించారు. మాతా ఆనందమయి అపర మీరా అవతారంగా ఎంఎస్ను భావించారు. మాతృభాష కన్నడమైన పలు భారతీయ భాషలలో అసంఖ్యాకంగా గానం చేసిన విదుషూమని ఎంఎస్ మాత్రమే. వేకువజామున ప్రభాతవేళ తిరుమల వెంకటేశ్వరునితో పాటు అందరినీ హాయిగా పలకరించే సుప్రభాతం. మాతస్తమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రుత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. అద్వితీయమైన మంత్రశక్తి, శబ్దశక్తి కలిగిన శ్రీ విష్ణు సహస్రనామం విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూత వృద్భావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. శబ్దశక్తి కలిగిన శ్రీ విష్ణు సహస్రనామం మనందరినీ జీవన్ముక్తులను చేస్తున్నాయి. మన మధ్య విరిసిన సహస్రదళ రాగలక్ష్మి మన సంగీత సుబ్బులక్ష్మి ఎంఎస్ సుబ్బులక్ష్మి. ఆ భారతరత్నం ఈ లోకాన్ని రాగమయం చేయడం కోసం అవతరించిన రోజు. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే నహి నహి రక్షతి దుఃఖం కరణే. భజ గోవిందం భజ గోవిందం జహి ధనాగమ తృష్ణా మూఢ జహి ధనాగమ తృష్ణా కురు సద్బుద్ధి మనసి వితృష్ణా కురు సద్బుద్ధి మనసి వితృష్ణా. ఎల్లభసే నిజ కర్మోపాతం ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యావత్ విత్తోపార్జన శక్తః